మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ట్రైనర్ అండ్ వెయిట్ లాస్ స్పెషలిస్ట్. బరువు తగ్గాలనుకుంటే పెద్ద కష్టం కాదండి. యోగా ఉంది మనకి. మనం ప్రతిరోజు చేసే యోగ సాధనలో కొన్ని మెలకువలు తెలుసుకుంటే చాలంతే. చాలా ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. ప్రతిరోజు అన్నాను గుర్తుంది. ఇక్కడ ప్రతిరోజు అంటే మనం భోజనం ఎలా అయితే ప్రతిరోజు చేస్తామో, శరీరానికి ఆహారం ప్రతిరోజు ఇవ్వాలి, నిద్ర ప్రాపర్ స్లీప్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సరిపడా శారీరక సాధన ఉండాలి. అది యోగా. ప్రతిరోజు కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. బరువు తగ్గాలి అంటే స్పెషల్గా ఖచ్చితంగా ఆ టెక్నిక్స్ని వీక్ అంతా ఫాలో చేయిస్తానన్నమాట. ఒక వారం అంతా ఒక పార్ట్ మీద స్ట్రెచ్ పెట్టి కంప్లీట్గా స్ట్రెచెస్ తోటి యోగా ప్రాక్టీస్ చేస్తాం. ఇంకొక వీక్ ఇంకొంచెం డిఫరెంట్గా. బట్ వీటన్నిటితో పాటు రెగ్యులర్గా చేయవలసినవి కొన్ని ఉంటాయి. అవి కూడా కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఏంటి మేడం అంటున్నారు కదా, చాలా ఈజీగానే ఉంటాయి, ఏం కష్టంగా ఉండవు. ఏ ఏజ్ వాళ్ళైనా సరే చెయ్యాలి అన్న ఆలోచన, ఇంట్రెస్ట్ ఉందనుకోండి, శరీరం ఆటోమేటిక్గా సహకరిస్తుంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా టెంపుల్స్కి వెళ్తున్నామా, పార్టీస్కి వెళ్తున్నామా, చక్కగా తయారవుతున్నామా, ఇవన్నీ వయసుతో సంబంధం ఏం లేదు కదా. సేమ్ అలానే మన మనస్సు కూడా టెంపుల్ లాంటిది. వయసుతో సంబంధం ఏం లేదు, ఇంట్రెస్ట్ రావాలి అంతే. ఎంత మనము ఆలోచిస్తూ దాని మీద ప్రేమ చూపిస్తామో అంత చక్కగా బాడీ అనేది బెండింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ యోగ సాధన, ప్రాపర్ స్లీప్, లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అంతే మనకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చేస్తాయి. ఏ ఏజ్ వాళ్ళైనా సరే వెయిట్ తగ్గచ్చు. రీసెంట్గా మా క్లాస్లో 14 kgs ఇన్ 3 months చాలా ఈజీగా తగ్గారు. వాళ్ళ ఆఫీస్ జాబ్ చేసుకుంటూనే ఉన్నారు. ఈవినింగ్ బ్యాచ్ అండి, మార్నింగ్ బ్యాచ్ కూడా కాదు, ఈవినింగ్ బ్యాచ్. మీరు కావాలంటే వసంత యోగా యూట్యూబ్లో ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సేమ్ ఇదే టైటిల్తో ఉంటుంది, చూడండి. 14 kgs తగ్గారు అని. సింపుల్గా యోగ సాధన చేస్తూ నేను చెప్పిన డైట్ అది కూడా కంప్లీట్గా ఫాలో అవ్వలేదట, 80% ఫాలో అయ్యాను మేడం అని చెప్పారు. చాలు, అంతవరకు హ్యాపీ. డైట్ అంటే మళ్ళీ వేరే నోరు కట్టేసుకొని ఏం తినద్దని కూడా చెప్పనండి. మంచి భోజనమే ఉంటుంది. శరీరానికి ఎలాంటి భోజనం ఇస్తే మన మాట వింటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అలాంటి భోజనం అన్నమాట. ఓకే, బరువు తగ్గాలనుకుంటే అసలు మనసులో ఇష్టంతో స్టార్ట్ చేసేసేయండి. చాలా ఈజీగా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు నేను సైడ్ ఫ్యాట్ ఈజీగా తగ్గాలి అంటే, ఇది కూడా బరువు కిందకే వస్తుంది కదా, మనం ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ చేస్తామని చెప్పాం కదా. ఇప్పుడు సైడ్ ఫ్యాట్ బాగా తగ్గడానికి సిట్టింగ్లో చేసే ప్రాక్టీసెస్ ఏంటో చూపిస్తాను. వీటిని రిపిటేషన్స్ బాగా పెట్టుకుని చేసేద్దాం. ఓకేనా? కమాన్ రండి. మెల్లగా ఫస్ట్ రైట్ లెగ్ని సైడ్కి తీసుకోవాలి, ఇలా రోల్ చేసుకోవాలి. ఎంత చక్కగా రోల్ చేస్తే మన థైస్ చూసారా, ఇన్నర్ థైస్ కంప్లీట్గా ఇలా ఇన్సైడ్కి రావాలన్నమాట. మనం కూర్చునే పొజిషన్ కరెక్ట్గా వచ్చిందంటే మనం స్ట్రెచెస్ అనేది చాలా కంప్లీట్గా 100% స్ట్రెచెస్ ఇవ్వగలుగుతాం. 100% స్ట్రెచెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా మనకు ఆ స్ట్రెచ్ తోటి ఫ్యాట్ బర్నింగ్, మజిల్ బాగా స్ట్రెచ్ అయింది అనుకోండి, చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ అంతా ఎలా ఉంటుంది, ఇలా స్క్వీజింగ్ లాగా అవుతుంది. ఏమవుతుంది, వేడి పుడుతుంది. వెంటనే ఫ్యాట్ అనేది బాగా ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది. థై ఫ్యాట్ తగ్గాలనుకుంటే, సైడ్ ఫ్యాట్ తగ్గాలనుకుంటే కూడా ఈ ప్రాక్టీసెస్ బాగా హెల్ప్ చేస్తాయి. మనము చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసుకోవాలి కంపల్సరీ. చూడండి, ఇలా రోల్ చేసుకోవాలి. కావాలి అంటే మన థైస్ని మనమే ఇలా హ్యాండ్ తోటి ఇలా కర్వ్ మజిల్స్ని రోల్ చేసుకోవాలి. కూర్చునే పొజిషన్ కంఫర్టబుల్గా ఉండాలి. లెఫ్ట్ లెగ్ కూడా చూసుకోండి, కంఫర్టబుల్గా తీసుకున్నాను. హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఉంచుకుందాం. స్లోగా సైడ్ బెండింగ్. 1 2 3 4 5. చూసారా ఎంత కింద వరకు వెళ్ళగలుగుతున్నానో? అంటే ఈ కూర్చున్న పొజిషన్ నాకు చాలా కంఫర్ట్గా ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం బెండింగ్ అనేది ఇవ్వగలుగుతున్నాను. చూడండి, స్లోగా స్ట్రెచ్ చేశాను. ఇలా కిందకి పడిపోకూడదు. హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా పైకి ఉండాలన్నమాట. ఎంత పైకి ఉంటే ఆపోజిట్ సైడ్ కూడా మనకు స్ట్రెచెస్ అంత బాగా వస్తాయన్నమాట. 2
4 6 8 10. ఎప్పుడు కూడా యోగా ప్రాక్టీస్ లాగే చేయాలి, ఎక్సర్సైజ్ లాగా చేయకూడదు. ఫస్ట్ వార్మప్ చేసాము, తర్వాత కొద్దిసేపు మెయింటెనెన్స్ చేసాం. ఇన్హేల్ అప్. వార్మప్ చేసినప్పుడు మజిల్ ఫ్రీ అవుతుంది, మెయింటెనెన్స్ చేసినప్పుడు అక్కడ ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఒక సైడు కంఫర్టబుల్గా 10 సెకండ్స్ నుంచి మినిమము 30 సెకండ్స్ వరకు కూడా ఉండొచ్చు. మనం ఎంతసేపు ఉంటామో అంత చక్కగా మనకి ఆ స్ట్రెచింగ్స్ తోటి ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి టోనప్ అవుతుంది అనమాట బాడీ. తర్వాత చూడండి, ఇటు సైడ్ ఎల్బో స్ట్రెచ్ చేసుకొని సైడ్కి, వెంటనే కాంప్లిమెంటరీ మనం ఇక్కడ కూడా 10 సెకండ్స్ నుంచి ఒక 30 సెకండ్స్ వరకు ఉండొచ్చు. డీప్ బ్రీతింగ్. ఇందులోనే మళ్ళీ వేరియేషన్స్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్గా రైట్ హ్యాండ్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ కింద పెట్టి ఎంత వీలైతే అంత రైట్ హ్యాండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ సైడ్ వెళ్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్. ఇక్కడ కూడా ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ఉండాలి. స్టార్టింగ్లో 10 సెకండ్స్ ఉంటే సరిపోతుంది అనమాట, మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు. డీప్ బ్రీతింగ్. జస్ట్ మైండ్లో కౌంటింగ్ చేసుకుంటూ ఉండండి. 10 15 30 ఇలాగా సరిపోతుంది. మెల్లగా లెగ్ మార్చేసుకుందాం. చాలా బాగుంటాయి స్ట్రెచెస్. థై ఫ్యాట్కి సైడ్ ఫ్యాట్కి ఎట్ ఏ టైం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం చేసే ఏ ఆసన అయినా సరే మనకు చాలా కంఫర్టబుల్గా ఉండాలి. చూడండి, ఇన్నర్ థైని రోల్ చేసుకున్నాను, కర్ఫ్ మజిల్ని కూడా రోల్ చేసుకున్నాను, కంఫర్టబుల్గా కూర్చున్నాం. స్లైడింగ్. 1 2 3 4 5. మెయింటైన్ చేయండి, చక్కగా మెయింటైన్ చేయండి. 2 4 6 8 10 12. Inhale, center, opposite side. 2 4 6 8 10. Inhale, center. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుని మెయింటైన్. 2 4 6 8 10. ఒకవేళ అందలేదనుకోండి, హ్యాండ్ ఇలా పెట్టి తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇన్హేల్, సెంటర్, స్లోలీ డౌన్. లెగ్స్ని షేక్ చేసేసుకొని వెంటనే మనకి ఈ థై మజిల్స్ అంతా బాగా స్ట్రెచ్ వచ్చి ఉంటుంది కదా, బటర్ఫ్లై. ఒక 50 కౌంట్స్ నుంచి 100 కౌంట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. $50 to $100 మినిమం. ఇలా జస్ట్ సింపుల్ బటర్ఫ్లై, తర్వాత నీస్ మీద హ్యాండ్స్ పెట్టి ఇలా కూడా బటర్ఫ్లై. ఇలా ప్రెషర్ ఇచ్చి మెయింటైన్ చేయాలి. 2 4 6 8. తర్వాత కొంచెం ముందుకు ఫార్వర్డ్ బెండింగ్. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసేసుకోండి, ఫ్రీ చేసేసేయాలి. లెగ్స్ని ఫ్రీ చేసేసేయండి. ఇలా కూడా 1 2 3 4 5 6. ట్విస్ట్ చేసి మెయింటైన్. 2 4 6 8. ఆపోజిట్ సైడ్. 2 4 6 8. సెంటర్. కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టేసుకొని చూడండి, కొంచెం ముందుకి. 1 2 3 4 5 6. తర్వాత హ్యాండ్స్ని లోపలికి. 1 2 3 4 5 6. ఇంతే. తర్వాత ఇలా గ్యాప్ పెట్టుకొని 1 2 3 4 5. అంతే. జస్ట్ ఒక 5 కౌంట్స్ చేసి 5 సెకండ్స్ టు 15 సెకండ్స్ మెయింటెనెన్స్. వీలైతే కంప్లీట్గా కిందకు కూడా డౌన్ చేసేసేయచ్చు. ఇన్హేల్ అప్. లెగ్స్ని షేక్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయి, చేయడానికి సింపుల్గా ఉన్నాయి, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇలాంటి ప్రాక్టీసెస్ని కనుక రిపిటేషన్స్ పెట్టుకోండి. 1 టైం చేసి బటర్ఫ్లై ఒక 100 టైమ్స్ చేసి తర్వాత మళ్ళీ బటర్ఫ్లై 100 టైమ్స్ అంటే ఎంతసేపు అండి? 1 minute 1.5 minute అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. మనం చేసే కొద్దీ మనకు థైస్ బాగా ఫ్లెక్సిబుల్ అయిపోతూ ఉంటాయి. ఇలాగా రిపీట్ చేసుకుంటూ ఉండండి. సైడ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్
చాలా బాగా మనకి తగ్గుతూ వస్తాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్గా నాతోటి క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకోండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నమస్తే.